నిన్న ఈరోజు ఆపరేషన్ మేఘచక్ర న్యూస్లో ఉంది. ఏంటి ఆపరేషన్? మామూలుగా పోర్నోగ్రఫీ అనేది హేయమైన చర్య. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది హేయమైందే కాకుండా బాలల మానవ హక్కులకి అది ఒక పెద్ద ఉల్లంఘన అని చెప్పొచ్చు. పిల్లల్ని అటువంటి దురుద్దేశంతో చూడటమే మహాపాపం. అయితే దీనికి సంబంధించి మన సిబిఐకి పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది ఇంటర్పోల్ సంస్థ నుంచి. ఇంటర్పోల్కి సంబంధించి క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్ అని చెప్పి సింగపూర్ బేస్డ్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఇంటర్పోల్ యూనిట్ ఒకటి ఉందన్నమాట. అంటే బాలల సంబంధించిన క్రైమ్స్ పైన ఈ సింగపూర్ బేస్డ్ ఇంటర్పోల్ సంస్థ ఇండియాకి ఇన్ఫర్మేషన్ అందించింది. వాళ్ళ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ న్యూజిలాండ్ నుంచి వచ్చిందంట. సో న్యూజిలాండ్, సింగపూర్ ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ ఇంటర్పోల్ వాళ్ళు భారతదేశానికి ఇన్ఫర్మేషన్ పంపించారు. ఆ ఇన్ఫర్మేషన్తో మన సిబిఐ వాళ్ళు దాదాపు 56 చోట్ల రైడ్ చేసి చాలా మందిని పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. దానిలో విక్టిమ్స్, అబ్యూజర్స్ని అందరినీ క్యాచ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇండియాలో ఏదర్ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన స్టోరేజెస్ జరుగుతుండాలి, ట్రాన్స్మిట్ అవుతుండాలి, లేదా ఇక్కడే ఒరిజినేట్ అవుతుండాలి ఈ కథనం ప్రకారం. అయితే లాస్ట్ ఇయర్ భారతదేశంలో ఆపరేషన్ కార్బన్ అని కూడా ఇదే దిశగా చేశారనమాట చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది మనం చాలా చట్టాల కింద ఇప్పుడు పెద్ద హేయమైన చర్య అని చెప్పొచ్చు. ఉదాహరణకి పాక్సో చట్టం 2012లో మనందరికి తెలుసు సెక్షన్ 14 పాక్సో చట్టం వచ్చిందని చెప్పి. చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది చాలా హీనియస్ క్రైమ్గా భావిస్తున్నారు పాక్సో చట్టం కింద. అదేవిధంగా సెక్షన్ 15 ఆఫ్ పాక్సో యాక్ట్ ప్రకారం స్టోరింగ్ ఆర్ పొజెసింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఆర్ ట్రాన్స్మిటింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ అ క్రైమ్ అన్నమాట. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా సెక్షన్ 293, సెక్షన్ 292 ఇవన్నీ కూడా యంగ్ పర్సన్స్ సంబంధించిన సెక్షువల్ మెటీరియల్ గురించి చెప్తున్నాయి అన్నమాట. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 67B, తర్వాత సెక్షన్ 69A, 69C అండ్ సెక్షన్ 79 ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ మెటీరియల్ గురించి, పోర్నోగ్రఫీ మెటీరియల్ ఇండైరెక్ట్గా రిలేట్ అవుతున్నాయి. సో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది మనం చెప్పొచ్చు ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. అసలు వాట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్? అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? ఏ అంతర్జాతీయ క్రైమ్ అయినా సరే, అంటే ట్రాన్స్నేషనల్గా ఉండే క్రైమ్ ఏదైనా కావచ్చు, అది వైల్డ్ లైఫ్ ట్రేడ్ కావచ్చు, ఆర్మ్స్ ట్రేడ్ కావచ్చు, డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్లోకి వస్తాయి. అంటే ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్గా ఆర్గనైజ్ చేసి లాభాపేక్షతో ఒక పెద్ద క్రైమ్ చేస్తుంటే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారనమాట. ఇంతకుముందు వైల్డ్ లైఫ్ సంబంధించి 2 ఆపరేషన్స్ చేశారు ఈ మధ్యకాలంలో రీసెంట్గా, అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఒకటి పాంగోలిన్కి సంబంధించి ఆపరేషన్ వైల్డ్ నెట్ చేశారు భారతదేశంలో. అదేవిధంగా మంగూజ్ హెయిర్ సంబంధించి ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ చేశారు. సో ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఆపరేషన్ మేఘచక్ర చేస్తున్నారు. సిబిఐ వాళ్ళు ఈ రైట్స్ క్యారీ చేస్తున్నారు, సెక్షన్స్ కింద కేసు బుక్ చేస్తున్నారు. దీనిలో చాలా మంది ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ కాబట్టి ఎట్లా ఉంటుందంటే, ఇంటర్పోల్ సంస్థలో ఇండియా మెంబర్ కాబట్టి ఇంటర్పోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియాకి వచ్చినప్పుడు అన్ని దేశాలతో ఇండియా కోఆర్డినేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్నేషనల్ క్రైమ్స్లో, అంటే బియాండ్ బార్డర్స్ జరిగే క్రైమ్స్లో క్లౌడ్ స్టోరేజ్, ఈ మేఘదూత్ అనే మాట క్లౌడ్ స్టోరేజ్ సంబంధించింది. ఎందుకంటే ఒకసారి చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ, పోర్నోగ్రఫీ మెటీరియల్ కానీ ఒకసారి స్టోరేజ్ ట్రాన్స్మిట్ అయినప్పుడు ఇట్ గోస్ బియాండ్ బార్డర్స్ కదా. అలానే బియాండ్ బార్డర్స్ జరిగే క్రైమ్స్ అన్నిటి మీద కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట. ఇంటర్పోల్ ఒక నోటీస్ ఇండియాకి ఇచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఇండియా కూడా తద్వారా యాక్ట్ చేస్తుంది. జనరల్గా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ పోర్నోగ్రఫీ లాంటివి మినిస్ట్రీస్ లెవెల్లో చిన్న చిన్న వాళ్ళకి సెల్స్ ఉంటాయి. కానీ సిబిఐ ఈజ్ ద ఫస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ ఇండియా టు హ్యావ్ అ సపరేట్ బ్రాంచ్ విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్, వీళ్ళు కూడా దీనిపైన త్వరితగతంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది.